హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వర్క్ పూర్తయిందండి. నీట్ ఫినిషింగ్‌తో, హెవీ లుక్‌తో బాగా వచ్చింది వర్క్. ఇంకా నెక్స్ట్ మనం కొరియర్ అనేది పంపించాలండి. ఇదొచ్చేసి మా ఫ్రెండ్ నాకు వాట్సాప్‌లో పిక్ అనేది షేర్ చేసిందండి తన బ్లౌజ్‌ని. ఇక ఆ కలర్ హాఫ్ పట్టు అనేది తీసుకొని నేను వర్క్ అనేది వేశాను. అయితే థ్రెడ్స్ కూడా నేను తను చెప్పింది ఏ కలర్ కావాలో నేను వాట్సాప్‌లో పిక్ షేర్ చేస్తే ఓకే చేసిన తర్వాత మనకి వర్క్ అనేది స్టార్ట్ చేశాను. చూడ్డానికి ఎంత హెవీగా ఉందంటే చాలా టైం అనేది తీసుకుందండి. నేను అంత టైం అనేది తీసుకుంటదని అనుకోలేదు. ఈ ఫ్లవరు, ఈ లీవ్స్ కూడా చాలా టైం తీసుకున్నాయండి మనకి. మంచి హెవీ లుక్ అనేదొచ్చింది. అయితే నేను బ్యాక్‌కి బూటీస్ అనేది వేయలేదండి. ఎందుకంటే ఇలా సింపుల్‌గా ఉంటేనే బావుంటుందనిపిచ్చింది. అందుకనే బ్యాక్ బూటీస్ అనేది స్కిప్ చేశాను. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి బూటీస్ లేకుండా. మనకేంటంటే ఇంత హెవీ లుక్‌తో వచ్చినప్పుడు మళ్ళీ దానికి సైడ్‌లో బూటీస్ అనేవి యాడ్ చేశామండి. కొంచెం గజిబిజిగా ఉంటుందని నేను అనుకోని ఇక స్కిప్ చేసేసాను. మనకేంటంటే ఫ్రంట్ ఇలా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి చాలా నీట్‌గా వచ్చింది. ప్రతి పార్టు హెవీగానే వచ్చిందండి. ఏది తీసేసే పని లేదు. చాలా హెవీగా చాలా టైం అనేది తీసుకుంది. లీవ్సు, ఫ్లవర్సు అలా ఎక్కువ టైం అనేది తీసుకున్నవి. ఎక్కువ టైం ఉండటం బట్టి అంత నీట్ ఫినిషింగ్ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే మనకి సింపుల్‌గా ఏమీ లేదండి వర్కు చూడటానికి. అంత హెవీగా ఉంది. బ్రైడల్ వర్క్ లాగా. హ్యాండ్స్ అయితే ఇక చెప్పనవసరం లేదండి. మంచిగా హెవీగా వచ్చాయి. మనకేంటంటే 2 వచ్చాయన్నమాట లైన్స్ మీద బుటీస్ టైప్‌లో. ఒకటేంటంటే ఫ్లవరు, ఒకటొచ్చేసి చిన్న డాట్ లాగా వచ్చింది. అందుకని నేనేం చేశానంటే వాటి మీద మనకి స్టోన్స్ అనేవి ఆగట్లేదు. అందుకని సైడ్‌లో నేను స్టోన్స్ అనేవి అంటించాను. కొంచెం హెవీగానే ఇచ్చానండి స్టోన్స్ అనేవి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అయితే ఎక్కడికి కొరియర్ చేయాలి? ఎలా చేయాలి? అని మీకెవరికన్నా డౌట్ ఉంటే నేను చెప్తాను వినండి. అయితే మనకొచ్చేసి నేను ఇప్పటి వరకు చెప్పా కదండీ 2, 3 బ్లౌజులనేవి పోస్ట్ ద్వారా పంపించానని. మీకు ఒకవేళ కరెక్ట్‌గా సేమ్ కలరు హాఫ్ పట్టు కావాలనుకుంటే మీరు నాకు పోస్ట్ ద్వారా పంపించారనుకోండి, నేను అడ్రెస్ వాట్సాప్ చేస్తాను. పోస్ట్ ద్వారా పంపించారనుకోండి, నేను మీకు థ్రెడ్స్ అనేవి షేర్ చేస్తాను. నెక్స్ట్ డిజైన్స్ గూడా షేర్ చేస్తాను. మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వర్క్ అనేది స్టార్ట్ చేసి పోస్ట్ ద్వారా నేను మీకు పంపిస్తాను. లేదు మళ్ళీ మేము పంపించడం ఎందుకనుకుంటారా? వాట్సాప్ ద్వారా పిక్ అనేది షేర్ చేశారనుకోండి, నేను హాఫ్ పట్టు తీసుకుంటాను. డిజైన్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. థ్రెడ్స్ గూడా మీకు షేర్ చేస్తాను. మీరు ఓకే చేశాక వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇలా ఎలా అయినా నేను వర్క్ అనేది వేసిస్తాను. చెప్పా కదండీ! పోస్ట్ ద్వారా సేఫ్‌గా ఎళ్ళిపోతాయి. మనకన్నీ ఏంటంటే కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఇప్పుడు మనం మామూలుగా ఏపిచ్చుకున్న అంత టైం అనేది ఉంటుంది. ఇంకొక 1 వీక్ అటు ఇటు రావడం వల్ల ఏంటంటే 1 వీక్ ఎక్స్‌ట్రా అనేది అవుతుంది. ఇలా పోస్ట్ ద్వారా పంపించడం అనేది సేఫ్ అని నేను అనుకుంటున్నాను. అందుకే పోస్ట్‌నే ఎక్కువగా యూజ్ చేసుకుంటానండి. మన వర్కు ఎలా కొరియర్ చేస్తానో చూస్తూ ఉండండి. అయితే మనకేంటంటే ముందు ఇలా కవర్ అనేది పెట్టేసుకొని ముందు ఈ కవర్‌లో పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మనకి ఆన్‌లైన్‌లో తీసుకున్నాను ఈ కవర్లు కొరియర్ చేసే కవర్లున్నాయి. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఎక్కువ సేఫ్టీగా కోసం ఇలా కవర్‌లోని పెట్టేసి నెక్స్ట్ ఆన్‌లైన్‌లో కొరియర్ చేసే కవర్‌లో పెట్టేస్తాను. సేఫ్‌గా వెళ్ళిపోతుంది. ఎక్కడ కొంచెం గూడా డ్యామేజ్ అనేది జరగదండి. నేను చూశాను. నేను 2, 3 బ్లౌజులు వాళ్ళు పిక్ షేర్ చేశారు కూడా. ఏమన్నా నలిగిందా? ఏమన్నా డ్యామేజ్ అయిందా? అనేది గూడా నాకేంటంటే ఏ ప్రాబ్లమ్ లేదు. అందుకే పోస్ట్ ద్వారా పంపిస్తాను. ఇది చూడండి ఈ కవర్ అనేది నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను అమెజాన్‌లో. మనకేంటంటే పెద్ద కవర్లేం అవసరం లేదు. మనం ఏంటంటే బ్లౌజు లేకపోతే ఇలా బ్లౌజ్ పీస్ ఈ రెండే కాబట్టి మనం పంపించేది ఈ కవర్ అనేది మనకి సరిపోతుంది. ఇలా ఈ కవర్‌లో పెట్టేసి మనం నెక్స్ట్ సీలేసుకుంటే సరిపోద్ది. అయితే అడ్రస్ అనేది అక్కడ కవర్‌లో ఉంటుంది చూడండి. ఒక పేపర్ అనేది ముందుగా దానికి సరిపోయే పేపరు మనం కట్ చేసుకొని పెట్టుకొని చూసుకున్న తర్వాత మనం అడ్రస్ అనేది రాయాలి. అడ్రస్ రాసిన తర్వాత ఇలా మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకొని పంపించామండి. ఇంకా ఈ కవరు మనకి ఒకళ వర్షాకాలమైనా వర్షంలో తడిసినా ఏం ప్రాబ్లమ్ అనేది రాదండి. చాలా స్టిఫ్‌గా ఉంటుంది కవరు. ఇది చూడండి ఈ పేపరు ఇలా పెట్టేసుకొని దీని మీద మనం ఏంటంటే అడ్రస్ రాయాలి. 2 అడ్రస్ రాయాలి. ప్లస్ ఫ్రమ్ అడ్రస్ రాయాలి. ఎందుకంటే 2 అడ్రస్‌లో ఏమన్నా పొరపాటు అనేది జరిగినా మళ్ళీ ఫ్రమ్ అడ్రస్‌కే రిటర్న్ అనేది వస్తుంది. సేఫ్‌గా వస్తుంది. ఇంతవరకైతే నాకెప్పుడు అలా రిటర్న్ రాలేదు. నేను 1, 2 సార్లు చూసుకొని జాగ్రత్తగానే రాసుకుంటాను. మనం ఏంటంటే ముందు కట్ చేసుకొని చూసుకున్న తర్వాత అడ్రస్ రాయాలి. ఎందుకంటే అడ్రస్ రాసాక మళ్ళీ కటింగ్‌లో పోయిందంటే ప్రాబ్లమ్ అవుతుంది. అంత
డీటెయిల్డ్‌గా పిన్ కోడ్, ఫోను నంబరు మొత్తం డిస్ట్రిక్ట్ అంతా రాసిన తర్వాత మనం ఏంటంటే ఇలా ఇప్పుడు ఇదుంది చూడండి ఈ కవరు ఇది తీసేసిన తర్వాత ఇక్కడ వరకైనా అంటించుకోవచ్చు. ఏంటంటే మనం అడ్రస్ రాసి ఇచ్చిన పేపర్‌ని చూసినావా అది పెట్టిన తర్వాత ఒక ఒక సీల్ అనేది వెయ్యాలి. లేదు అలా సీల్ ఎందుకు అన్ని సార్లు ఎయటం అనుకుంటే ఇప్పుడు చూడండి ఇలా అయినా అంటించేయొచ్చు. లేదు ఇంకా డైరెక్ట్‌గా దాని మీదైనా ఓపెన్ చేసేసి ఆ సీల్‌ని ఇలా అంటించుకోవచ్చు. ఇంకా అంతేనండి సేఫ్‌గా వెళ్ళిపోతుంది. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ అనేది చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.